హలో అండి, నేనే మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ నేమ్ వచ్చేసి నాగర్కోయల్ నాగరాజ టెంపుల్. తమిళనాడులో చాలా టెంపుల్స్ ఫేమస్ ఉంటాయి కదా, అందులో ఇదొకటి మెయిన్ టెంపుల్ అనమాట. యాక్చువల్గా ఈ టెంపుల్కి మేమైతే అనంత పద్మస్వామి టెంపుల్ దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి ట్రైన్లో ఈ టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్కి ఆన్ ది వేలో వచ్చేటప్పుడు ట్రైన్లోంచి వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేసినా కామెంట్ చేసినా నాకు ఈ ఛానల్కి కొంచెం రీచ్ ఎక్కువగా ఉంటుంది. నాగర్కోయల్ నాగరాజ టెంపుల్ చాలా పవర్ఫుల్ అండ్ టెంపుల్ అండి ఇది. అంటే మనకు ఏమైనా దోషాలు అట్లా ఉంటే కనుక ఈ టెంపుల్కి వచ్చి అభిషేకాలు ఇంకా హోమాలు అలాంటివి చేయించుకుంటే కనుక మనకి దోషాలు అలాంటివన్నీ పోతాయని చెప్పి ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. చాలా పెద్ద టెంపుల్, అలాగే చాలా ఓల్డ్ టెంపుల్ కూడా ఇది. అంటే అరౌండ్ 3000 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అంట ఇది. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్లోకి వెళ్తుంటే మనకి. యాక్చువల్గా మేము నాగర్కోయల్ స్టేషన్లో దిగ్గానే ఒక కార్ అయితే మాట్లాడుకున్నాము. నాగర్కోయల్ నుంచి ఇంకా కన్యాకుమారి వరకు, అంటే అక్కడ డ్రాప్ చేసేలాగా. ఈ మధ్యలో ఏమైనా చిన్న చిన్న టెంపుల్స్ లాంటివి ఉంటే అవన్నీ కూడా చూపించేలాగా మాట్లాడుకున్నాము. నాగర్కోయల్ టు కన్యాకుమారి 25 కిలోమీటర్స్ అయితే ఉంది. నాగర్కోయల్ నుంచి కన్యాకుమారి వెళ్ళే వాళ్ళు ఎవరైనా అయితే ఇలా మాట్లాడుకోండి, రీజనబుల్ ప్రైసెస్ చెప్తున్నారు. ఇది మెయిన్ టెంపుల్లోకి ఎంట్రన్స్ అనమాట. చెప్పాను కదా, టెంపుల్ అయితే చాలా ఓల్డ్ టెంపుల్ ఇది. అండ్ అలాగే ఇక్కడ నాగరాజు అంటే మెయిన్ టెంపుల్లో 5 తలతో నాగరాజు ఉంటారు. ఇక్కడ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఒక గ్లాస్ బాక్స్లో మనకి ఇలా స్నేక్ లాంటిది ఒకటి పెట్టారు. కానీ దీని చుట్టూ ఉన్నదన్నమాట రియల్గా పావు నుంచి వచ్చిన స్కిన్నేనంట. ఇక్కడ కనిపిస్తుంది కదా నాగరాజు బొమ్మలు 2 అటు ఇటు, ఇదేనండి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. అంటే గర్భాలయంలోకి వెళ్ళడానికి అయితే ఎంట్రన్స్ ఇది. మనకి టెంపుల్ చుట్టూ కూడా అంటే ఇంకా మొత్తం టెంపుల్లో ఇలా నాగరాజు బొమ్మలు అనేవి చిన్న చిన్నవి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ టెంపుల్లో పాము కాటేస్తే ఎవరు చనిపోరంట, అదైతే నేను విన్నాను. ఇక్కడ ఈ టెంపుల్లో స్వామివారికి పక్కనే వాటర్ ఎలా వస్తుందో తెలియదు కానీ పైకి వస్తుంది అంట. అదే మనకి తీర్థంలా ఇస్తూ ఉంటారు ఇక్కడ పంతులు అయితే. అవన్నీ అయితే మేము దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అయితే మాకేం చూపించలేదు. వాటర్తో పాటు ఇసుక కూడా ఇస్తారు, దాన్ని అదే పంతులు మనకి ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడ మెయిన్ టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు జెంట్స్ అయితే షర్ట్ లేకుండా వెళ్ళాలి. లేడీస్కి ఏ డ్రెస్ అయినా సరే అలౌ చేస్తారు, అంటే చూడీదార్ కానీ సారీ ఇట్లా ఎలా అన్నా సరే లోపలికి అలౌ చేస్తారు. ఈవెన్ పిల్లలకి కూడా అంటే మగపిల్లలకి చిన్న పిల్లలకి కూడా షర్ట్ లేకుండా లోనికైతే అలౌ చేస్తారు. ఈ టెంపుల్కి పక్కనే లోపల చిన్న చిన్న అంటే అన్ని దేవుళ్ళ గుళ్ళు కూడా ఉంటాయి. ఈ టెంపుల్ ఇంకా ఈ దేవుడి స్టోరీ వచ్చేసి, ఒకప్పుడు ఈ టెంపుల్ ఉన్న ఏరియా అంతా అడవి అంట. ఈ అడవిలో ఒక ముసలావిడి తన ఆవులకి గేదెలకి మేత గడ్డి వేయడానికి అని చెప్పి అడవిలోకి వచ్చి అక్కడ గడ్డి కోసుకుంటుంటే ఆవిడ కత్తికి బ్లడ్ అనేది కనిపిస్తుందంట. అప్పుడు ఏంటి బ్లడ్ అని చూస్తే గడ్డిలో ఆవిడకి ఒక 5 తలల పాము ఒకటి కనిపిస్తుందంట. ఇంకా వెంటనే ఆవిడకి ఆ పావును చూసి భయమేసి ఆ గ్రామస్తులకి చెప్పగా ఆ ముసలావిడి గ్రామస్తులను పిలిచేలోపు అంటే ఆ గ్రామస్తులందరూ ఆ ప్లేస్కి వచ్చేలోపు ఆ పాము ఏంటంటే ఒక విగ్రహంలా మారిపోతుందంట. సో ఇంకా ఈ ఊరు వాళ్ళందరూ కూడా అప్పటి నుంచి ఆ విగ్రహానికి పూజలు చేయడం అనేది మొదలుపెట్టారు. ఇక్కడ టెంపుల్లో ఇంకోటి ఏంటంటే మనకి టెంపుల్ నుంచి బయటికి రాగానే ఒక రావి చెట్టు చుట్టూ ఇలా నాగశిలలు అనేవి ఉంటాయి. ఆ నాగశిలలకి మనకి అక్కడే పాలు అవి అమ్ముతారు. పాలు పసుపు వేసి మొత్తం అన్ని శిలలకి కూడా ఇక్కడ అభిషేకం చేస్తారు.
పెళ్ళి కాని వాళ్ళు లేదా జాబ్ కోసం అలాంటి ఇంకా పిల్లలు లేని వాళ్ళు, ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళు ఎక్కువగా ఈ పూజలు అనేవి చేస్తారు. ఇక్కడ ఇలా చేస్తే కనుక పిల్లలు పుడతారు, ఇలా జాబ్ రావడం అలాంటివన్నీ జరుగుతాయని ఇక్కడ నమ్మకం. ఈ టెంపుల్లో నాగరాజస్వామి ఆలయంతో పాటు శివాలయం, ఇంకా అమ్మవారి టెంపుల్, అలాగే శ్రీకృష్ణుడి గుడి కూడా ఉంటుంది. నేను షేర్ చేసిన ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు బెల్ బటన్ మీద క్లిక్ చేయడం వల్ల మీ వరకు చేరుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. बिल्कुल अब